Hi everyone, welcome to Pullas Academy. So first I want to introduction myself. So this is Kiran Kumar Adarapu, Senior Lecturer in Physics at Sri Chaitanya Junior College. So I have been working as a physics faculty for 10 years in various corporate and non-corporate colleges. So in this period, I have been dealing different modes of competitive exams like JEE Mains, NEET exam, MSET Engineering, MSET Medicine, and ESET exams. Okay, so actually in this channel now we are providing physics concepts for ESET. మనం ఈ ఛానల్ ద్వారా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేది ఈసెట్ రిలేటెడ్గా అవసరం ఉన్నటువంటి టోటల్ సిలబస్ అనేటువంటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతే ఖచ్చితంగా 100% సక్సీడ్ అవుతారు. అయితే ఇక్కడ సిలబస్ అనేది ఎలా కవర్ చేయబడింది అనేటువంటి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఈరోజు ఈ క్లాస్లో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. In the next class, we will discuss what is the first concept in our syllabus. We will discuss. Okay? Right. So actually, total physics syllabus అనేటువంటిది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి టాపిక్ సంబంధించినటువంటి క్లియర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసేటువంటి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటిని బ్రీఫ్గా ఫస్ట్ చెప్పి ఆ తర్వాత ప్రతి కాన్సెప్ట్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అవసరం ఉన్న చోట రిక్వైర్ డెరివేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే క్వశ్చన్స్ అనేటువంటి లాజికల్గా ఇన్నోవేటింగ్గా ఉంటాయి కనుక వాటిని మీరు అటెంప్ట్ చేయాలంటే జస్ట్ ఫార్ములా ఐడియా ఉంటే సరిపోదు. ఏ రూపంలో క్వశ్చన్ ఇచ్చినా కూడా నువ్వు అటెంప్ట్ చేయాలంటే దానికి అవసరం ఉన్నటువంటి డెరివేషన్ కూడా నీకు అర్థం కావాలి. సో విత్ డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు క్లియర్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అంటే డైరెక్ట్ వేలో కాదు, క్వశ్చన్ ఏ వేలో ఇచ్చినా కూడా నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. అందుకోసం ఏం చేస్తామంటే మనం అవసరం ఉన్న చోట డెరివేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో వీటితో పాటు ఇలా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఏం చేస్తామంటే సో ప్రతి కాన్సెప్ట్కు రిలేటెడ్గా న్యూమరికల్స్ అనేటువంటి సింపుల్ వేలో సొల్యూషన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తామో వెంటనే అదే కాన్సెప్ట్కు రిలేటెడ్గా సమ్ చెప్పినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ ఎలా అడగచ్చు, మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది మీరు అర్థమవుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్ పైన డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, అదే కాన్సెప్ట్ పైన అప్లికేషన్ ఇస్తాడు. అంటే అప్లికేషన్ చేయాలంటే సమ్ చేసినప్పుడు మాత్రమే నీకు ఆ నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. కనుక అందుకే ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా న్యూమరికల్ అనేటువంటి చేయించడం జరుగుతుంది. ఓకేనా? ఇలా చేయడం వలన సో ఖచ్చితంగా నీకు రిక్వైర్ నాలెడ్జ్ అనేటువంటి వస్తుంది ఖచ్చితంగా. అంటే నువ్వు ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. ఫస్ట్ కొందరు స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ సెట్ ప్రిపేర్ అవుతూనే ఉంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకొని వాటి సొల్యూషన్స్ చేస్తూ వెళ్ళిపోతారు. ఓకేనా? అయితే ఇది సొల్యూషన్ చేయడం అనేది కరెక్టే, కాకపోతే కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ సొల్యూషన్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ కాదు. ఒక్కొక్కసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే క్వశ్చన్ రాకపోవచ్చు. ఇండైరెక్ట్ అంటే క్వశ్చన్ అదే మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి కానీ సేమ్ క్వశ్చన్ వస్తుందని చెప్పలేము. అంటే ఆ సొల్యూషన్ మాత్రం వస్తే సరిపోదు. అంటే అదే మోడల్ ఇంకో క్వశ్చన్ వచ్చినా నువ్వు చేయాలంటే ఏం కావాలి, నీకు నాలెడ్జ్ రిక్వైర్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. అంటే ఏం చేయాలి, డైరెక్ట్ న్యూమరికల్స్ చేయకుండా న్యూమరికల్స్ చేసే ముందు ఏం చేయాలి, మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వీ నీడ్ టు డెవలప్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద టాపిక్. ఆఫ్టర్ గెట్టింగ్ ద కాన్సెప్ట్ so you have to practice the different numericals, then you got the required knowledge. By the knowledge you have to attempt in the exam very easily. Okay na? కనుక నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని తర్వాత న్యూమరికల్స్ చేయండి. కాన్సెప్ట్ లేకుండా న్యూమరికల్స్ చేయడం వల్ల యూజ్ అనేది ఉండదు. ఓకేనా? అందుకే నేనేం చేస్తున్నా అంటే ప్రతి కాన్సెప్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెంటనే దానికి రిలేటెడ్గా
న్యూమరికల్స్, వాటి సొల్యూషన్స్ కూడా వెరీ ఈజీ మెథడ్లో, అవసరం ఉన్న చోట షార్ట్ కట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇలా మనము సిలబస్ను ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇలా చెప్పిన తర్వాత ఆ అయితే న్యూమరికల్స్ చెప్పిన తర్వాత అదే కాన్సెప్ట్ పైన ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో అంటే 2019లో 2018లో ఇదే కాన్సెప్ట్ పైన ఏదైనా క్వశ్చన్ రిపీట్ అయి ఉంటే ఆ క్వశ్చన్ను కొన్నిటిని, అన్ని కాకుండా సో కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తామంటే వాటి న్యూమరికల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల నీకు క్లారిటీ వస్తుంది, అంటే ఈ కాన్సెప్ట్ పైన ప్రీవియస్ ఏ క్వశ్చన్ అడిగిండు కనుక నువ్వు అంటే మనకు పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అందిందా లేదా అనేది నీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ రిలేటెడ్గా న్యూమరికల్, సో ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్లో ఇదే కాన్సెప్ట్ పైన అడిగినటువంటి క్వశ్చన్ను మనం కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ ఒక్క లెసన్ కాదు, ప్రతి టాపిక్ను ఇలానే కాన్సెప్ట్కు రిలేటెడ్గా డెరివేషన్స్, దానికి రిలేటెడ్గా న్యూమరికల్స్, ఆ తర్వాత రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ప్రతి దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, కాన్సెప్ట్లో డౌట్ ఉంటే మీరు వెంటనే కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే దానికి రిప్లై అనేటువంటిది మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కనుక మీరేంటంటే కరెక్ట్ మేము చెప్పిన వేను ఫాలో అవుతే 100% సక్సీడ్ అనేది అవుతున్నారు. ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. సో కనుక దీన్ని ఫాలో అవుతే సో కరెక్ట్గా సక్సీడ్ అవుతారు. ఓకేనా? సో అయితే ఇలా ప్రతి టాపిక్, ఒక టాపికే కాదు, ప్రతి టాపిక్ను ఇలా కవర్ చేస్తూ ఎంటైర్ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎంటైర్ సిలబస్ కవర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ప్రీవియస్ ఈ సెట్ పేపర్స్ అనేటువంటి మనం వాటి సొల్యూషన్స్ అనేటువంటి వెరీ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మినిమం ఒక 10 years పేపర్స్, లేదా ఇంకా పాసిబుల్ అయితే ఇంకా ఎక్కువ మోడల్ పేపర్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అంటే ఫస్ట్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఎప్పుడు చేయొద్దు. ఎలా అంటే కాన్సెప్ట్ డెవలప్ అయినాక, ప్రతి అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాక అప్పుడు ప్రీవియస్ ఏమేమి ఆల్రెడీ. సో ఇక్కడేమో ప్రతి క్వశ్చన్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉన్న ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్గా ప్రీవియస్ 1-2 క్వశ్చన్స్, లేదా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ప్రీవియస్ పేపర్స్ అన్ని కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఎంటైర్ సిలబస్ అనేటువంటిది కవర్ అయిన తర్వాత మళ్ళీ ఏముంటుందంటే మనకు సో జస్ట్ ఈ మొత్తం సిలబస్ను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మన టోటల్ ఈ సెట్ సిలబస్ మొత్తం జస్ట్ షార్ట్ పీరియడ్లో క్రాష్ కోర్సులో ఎలా చెప్తామో అలా మొత్తం ఎంటైర్ సిలబస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కనుక మీకు మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్ అవుతారు. సో ఫస్ట్ కాన్సెప్ట్, న్యూమరికల్, తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్, తర్వాత మోడల్ పేపర్స్, ఆ తర్వాత మళ్ళీ రివిజన్ అనేటువంటి జరగడం జరుగుతుంది. ఇది ఎంటైర్ సిలబస్ అనేటువంటి ఈ విధంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఈ వేళ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే సో 100% సక్సీడ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మనకు టోటల్గా ఉన్నటువంటి సిలబస్, అయితే ఈ సిలబస్ చెప్పే ముందు మీకు ఇంకొక ఐడియా ఉండాలి. ఏంటంటే టోటల్గా ఈ సెట్ పేపర్లో టోటల్ 200 మార్క్స్ పేపర్ ఉంటుందమ్మా. ఈ 200 మార్క్స్ సిలబస్లో మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో నేను ఇక్కడ ఫిజిక్స్ సిలబస్కు రిలేటెడ్గా ఈ 25 మార్క్స్కు రిలేటెడ్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు మ్యాక్సిమం అన్ని సిలబస్, అన్ని కాన్సెప్ట్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 25కి మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటి స్కోర్ చేసారు. సో ఇదే కాన్సెప్ట్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇప్పుడు మన సిలబస్ ఏముందనేటువంటిది డిస్కస్ చేస్తే సో ఫస్ట్ టాపిక్ ఇన్ ద ఫిజిక్స్ సిలబస్, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ యూనిట్స్, మెజర్మెంట్స్ and dimensions. This is the first topic
in our syllabus. What is the first topic in our syllabus? Units, measurements and dimensions. Okay now, so here I want to giving the blueprint of the syllabus also at the same time. So in units and measurements we have 2 marks. Totally 2 questions are repeated in the previous exams. How many marks here? 2 marks. So actually ఎలా అంటే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ డైమెన్షన్స్లో 2 మార్క్స్ అంటే ఈ 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రిపీట్ అవుతున్నాయి, ప్రీవియస్ ఏరియాలో ఏ ఏరియాలో రిపీట్ అయినాయి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే టోటల్ కాన్సెప్ట్ కవర్ చేస్తామమ్మ, ప్రతి కాన్సెప్ట్. కాకపోతే ఏ కాన్సెప్ట్ నుండి ప్రీవియస్ రిపీట్ అయింది అనేటువంటిది కూడా మీకు చెప్పడం వల్ల ఏంటంటే మీ ఫోకస్ అనేది ఆ క్వశ్చన్స్ పైన, అంటే ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ అనేటువంటిది చేయాలి. మిగతా కాన్సెప్ట్ చదవద్దని కాదు, 90% అదే ఏరియాలో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. కనుక మేజర్గా మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? ప్రీవియస్ రిపీటెడ్ ఏరియా పైన ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్లో 99% ఏ రిపీటెడ్ ఏరియా ఉందంటే డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్స్ పైన రిపీట్ అయింది. ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనేది మనం సిలబస్లో డిస్కస్ చేద్దాం. సో ఇలా ఈ టాపిక్ రిలేటెడ్గా డైమెన్షన్స్ ఒకటి ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్, రెండోది యూనిట్స్ అనేది రెండవ ఎక్స్పెక్టెడ్ టాపిక్. ఈ 2 ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటి పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, మిగతా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్న తర్వాత. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ అవర్ సిలబస్. నెక్స్ట్ the second topic is in the lesson is elements of vectors. So here also we have 2 marks. How many questions here from elements of vectors? Here on vector concepts we have 2 marks. This is the second topic. And third topic is kinematics. So here the next topic is for kinematics. In kinematics is a very important topic. So from kinematics we have 3 marks. How many marks? 3 marks. 3 questions are repeated from kinematics. Which concepts are important here? We have to discuss. Mainly the first expected concept is oblique projectile. What is oblique projectile? We will discuss clearly. So what is maximum height? What is range? Everything. So we will discuss clearly in the lesson. Next, fourth concept is friction. What is our next concept? Friction. In friction also we have 3 marks. The blueprint of this topic is what? 3 marks. Here also 3 questions will be repeated. Okay now. So next topic వచ్చేసి work energy and power. So this is our next topic. Here also we have 3 marks. What is the blueprint of this topic? 3 marks. Okay now? So this is called as a 5th topic. So the next topic is SHM. SHM means what? Simple harmonic motion. From SHM we have 3 marks. How many marks? 3 marks from SHM. So next one, the next topic is here. This is one of the sound topic actually, acoustics. So this in this sound topic, so here repeated 2 marks here. How many marks? 2 marks. So this is about the next topic. So the next topic is heat topic, and heat, or it is also called as thermal properties of heat energy. So here we will discuss the thermal properties of heat energy. So then in this lesson here 3 questions are repeated. How many questions are repeated from heat topic? 3 questions. So next one, its related topic is thermodynamics. What is the next topic here? Thermodynamics. In thermodynamics here nearly 2 questions will be repeated. That means 2 marks are the blueprint of the thermodynamics. Next topic is modern physics. So from modern physics here 2 marks. Modern physics, how many marks? 2 marks. So totally here 2 marks, 3 marks, 3, 2, 2. So total marks here 25 marks. How many marks here? These are the complete blueprint of the syllabus. Okay now, so the topics are units and dimensions, vector concepts, kinematics, next friction,
work energy power, simple harmonic motion. Here this is a part of oscillations. Next sound, here in the sound one topic we will discuss. Next heat topic, this is also called as thermal properties of matter. Next one is thermodynamics and modern physics. Okay now, so this is the ESET AP syllabus here actually. A small difference, maximum AP and TS paper syllabuses are similar. So in TS paper also the same syllabus, but here some more topics also here asking. So one more topic here, one is electricity and magnetism. Electricity and magnetism is one of the repeated topic, and one more is so properties of matter. Properties of matter. So these concepts also repeated some in TS papers. I will cover these lessons also, not only these 10 topics. So these topics also covered in our classes. So I will cover each and every concept in each and every topic, and after that we will discuss the different numericals on the same topic. After that we will discuss model papers. Okay now, so next after that we will discuss the revision also in a brief way. So this is a procedure to discuss the physics concepts. ఓకేనా, ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ అనేటువంటిది మనం ఈ ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కనుక మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే 100% సక్సీడ్ అవుతారని అనుకుంటున్నా. ఓకేనా, సో కనుక స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ప్రతి కాన్సెప్ట్ మిస్ కాకుండా మేము ఇస్తాము, కనుక మీరు ఖచ్చితంగా 100% సక్సీడ్ అవుతారు. ఓకేనా, సో కనుక ఈ విధంగా సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో I want to explain the first topic. The first topic is what? Units, measurements and dimensions. I will cover this lesson in the next video. Okay, now must and should watch that video. ఇక్కడ స్టార్ట్ చేస్తున్న నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ నుండి కంటిన్యూ.